పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం, జనసేన ఏ విధంగా ఆరోపణలు చేశారో మనందరం కూడా చూసాం. కానీ పోలవరం మీద నిజాలన్నింటినీ కూడా ఎవరి వల్ల ప్రాజెక్ట్ నిర్వీర్యమైంది, ఎవరి వల్ల ప్రాజెక్టు పూర్తిగా డిలే అయ్యింది, ఎవరి హయాంలో ఏం జరిగింది, ఏంది కథ మొత్తాన్ని కూడా కాగ్ తన నివేదికలో చాలా స్పష్టంగా రాసింది. ఏదైతే మనం చెప్పుకుంటా ఉంటామో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం వెనుక కారణాలు కూడా కాగ్ తన నివేదికలో చాలా స్పష్టం చేసింది. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి గల కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనాలోచిత నిర్ణయమే. ఎటువంటి ప్లానింగ్స్ లేకుండా తనకు అనుకూలంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి ఫటాఫటా డయాఫ్రమ్ వాల్ నిర్మించేసి డబ్బులు దండుకున్నారే తప్ప, ఏటీఎంలా వాడుకున్నారే తప్ప ఎక్కడ కానీ చిత్తశుద్ధి కనిపించలేదు అని చెప్పేసి కాగ్ తన నివేదికలో చాలా స్పష్టం చేసింది. నవయుగ అదేవిధంగా ఇంకా ట్రాన్స్ఫర్ అని చెప్పేసి కొన్ని కంపెనీలకు అప్పగించి తక్కువ టైంలోనే నిర్మాణం కంప్లీట్ చేయాలని చెప్పేసి వాళ్ళకి టార్గెట్ పెట్టి ఫటాఫటా అని చెప్పేసి కట్టేసి చేతులు దులుపుకొని ఆ డబ్బులు అనేవి కూడా ఒక ఏటీఎంలా వాడుకున్నారే తప్ప వాళ్ళకి ఎక్కడ కానీ చిత్తశుద్ధి లేదు. అరే డయాఫ్రామ్ వాల్ కడితే ఇది ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అవుతుంది, వరద వస్తే వాటర్ స్టోరేజ్ పెరిగితే ఈ డయాఫ్రామ్ వాల్ కొట్టుకెళ్ళిపోతుంది, కాపర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రామ్ వాల్ నిర్మించడం వల్ల ప్రాజెక్ట్కి దెబ్బతింటుంది, అదేవిధంగా డయాఫ్రామ్ వాల్ కూడా కొట్టుకుపోయే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి నిపుణులు చెప్పినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అవేవి కూడా పట్టించుకోకుండా తన అస్మదీయులకు, తన అనువైన కాంట్రాక్టర్లకు డబ్బులు సంపాదించుకునే ఒక వెసులుబాటుని కల్పించి మొత్తాన్ని పోలవరం ప్రాజెక్ట్ని డిలే చేసి దాన్ని సర్వనాశనం చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్యకాలంలో. అనేక మంది నిపుణులు చెప్పారు, పట్టించుకోలేదు. అనేక మంది విజ్ఞులు చెప్పారు, పట్టించుకోలేదు. ఏ విధంగా అయితే ఆనాడు రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి శివరామకృష్ణన్ కమిటీని వదిలేసి ఈయన నారాయణ కమిటీ నియమించుకున్నాడు, ఆ నారాయణ కమిటీ ఇచ్చింది కరెక్ట్ అని చెప్పేసి ఏ విధంగా తన మీడియా ద్వారా వెల్లడించుకున్నాడు, దాన్ని బేస్ చేసుకొని ఏ విధంగా అయితే అమరావతిని రాజధాని అని చెప్పేసి ప్రకటించుకున్నాడు, సేమ్ అలానే ఇది కూడా డయాఫ్రమ్ వాల్. కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి అతిపెద్ద మంచి విజ్ఞులు, నిపుణులు ఉన్నటువంటి శివరామకృష్ణన్ కమిటీని వదిలేసి వాళ్ళు ఇచ్చేటువంటి నివేదికను పక్కన పెట్టేసి తాను నియమించుకోవాలంటే నారాయణ కమిటీ ద్వారా వాళ్ళు తెప్పించి ఆ నారాయణ కమిటీ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ద్వారా ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అమరావతిని రాజధాని చేసుకున్నాడు, రాజధాని అన్నాడు. అక్కడ తన అనువైన వ్యక్తులందరూ కూడా భూములు కొడుక్కున్నారు, దాన్ని అక్కడ నాశనం చేసి వదిలేశారు. దాని మీద కూడా కాగ్ పెద్ద కథనమే రాసింది. అమరావతి అనేది అదొక పెద్ద ఆర్థిక, ఇంకా దాని గురించి మనం మాట్లాడకూడదులే. అలానే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఏ విధంగా తప్పుడు మాటలు మాట్లాడారు తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడాడు అన్నీ కూడా గత 7 సంవత్సరాల నుంచి 7-8 సంవత్సరాల నుంచి తప్పుడు ప్రచారం బీభత్సంగా చేశారు. అన్నిటినీ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి 7 సంవత్సరాల తప్పుడు ప్రచారాన్ని కాగ్ ఖండించింది. కాగ్ ఇచ్చినటువంటి నివేదికతో మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అసత్య ప్రచారాన్ని కూడా కొట్టుకెళ్ళిపోయాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినటువంటి తీవ్రమైన తప్పిదాలను జగన్మోహన్ రెడ్డి గారి మీదకు నెట్టేస్తూ గ్లోబల్ తరహాలో ఇన్నేళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతున్నటువంటి దారుణమైన దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ కాగిచ్చినటువంటి నివేదిక సత్యమేవ జయతే అన్న ఉపనిషత్తు మాటల్ని నిజం చేస్తుంది. అదేవిధంగా కాపర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రామ్ వాల్ నిర్మించడం దారుణం అని చెప్పేసి ఎన్నోసార్లు ఎంతోమంది విజ్ఞులు, నిపుణులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కానీ పట్టించుకోకుండా డయాఫ్రామ్ వాల్ నిర్మించారు. డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోతుందని 2018 నుంచి 19 నుంచి చాలామంది చెప్తున్నా కానీ పట్టించుకోకుండా ఇన్నేళ్ళుగా నిజాల్ని ప్రజలకు చెప్పాల్సిన నిపుణుల గొంతులు కూడా మూగపోయిన నేపథ్యంలో ఇప్పటికైనా సరే నిజం నిప్పులా బయటపడ్డందుకు సంతోషిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఓపిక, సంయమనకి నిజంగానే మనందరం కూడా హ్యాట్సాప్ చెప్పాలా. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు మీద
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తిరుగులేని చిత్తశుద్ధి మాత్రం నిజంగానే అభినందనీయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తప్పు అంటే ఆయన తప్పు పట్టలేం. ఎందుకంటే ఆయన కూడా కొన్ని మీడియా వ్యవస్థను తన వైపు తిప్పుకొని తప్పుడు మాట్లాడించిన అవసరం లే, తప్పుడు ప్రచారం చేయవలసిన అవసరం లేదు. చేసింది చెప్పుకుంటే చాలు రా నాయన, చేసింది చెప్పుకుంటే చాలు. చేసింది కూడా చెప్పుకోలేని దీన వ్యవస్థలో వైసీపీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. అక్కడ చేసుకోకపోయినా తన మీడియా ద్వారా మొత్తాన్ని కూడా ఏ విధంగా వాడుకుంటున్నారో చూస్తున్నాం కదా. ఇక చేసింది చెప్పుకోవడానికి మీడియా సహకరించట్లేదు. అక్కడ చేయకపోయినా చేసినట్టు బిల్డప్ ఇచ్చుకుంటూ మీడియా వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి తెలుసుకోండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కూడా కొంచెం మీడియా వ్యవస్థను ఏ విధంగా వాడుకోవాలా, వ్యవస్థను ఏ విధంగా మన గుప్పిట్లో పెట్టుకోవాలా, వ్యవస్థను ఏ విధంగా మన వైపు తిప్పుకొని మన వైపు అట్లీస్ట్ చేసింది చెప్పుకోవడానికైనా సరే వ్యవస్థను వాడుకోండి అయ్యా బాబు. చాలా బాధేస్తుంది ఒకసారి. ఎన్నో విషయాలు అప్పులకు సంబంధించి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఏ విధంగా తప్పుడు సమాచారాలు, తప్పుడు ప్రచారాలు చేశారో వాటిని ఖండించలేక, వాటిని ఖండించే నాయకులు లేక, వాటిని ఖండించే మీడియా వ్యవస్థలు లేక వైసీపీ ఓడిపోయింది. మంచి పనులు చేసి ఓడిపోయింది అయ్యా. ఇప్పటికీ చాలామంది జనాల్లో వైసీపీ ఏం చేయలేదు అనేసి అనుకుంటున్నారు. వైసీపీ ఏం చేసింది చెప్పుకోవాలంటే మీడియా వ్యవస్థ ఉండాలి కదా, ఒక సాక్షి ఉంటుంది. ఒకటి ఏం చేస్తుంది చెప్పండి, ఎంతమంది అని చూస్తారు, చూసి కూడా బోర్ కూడా వేస్తుంది చాలామందికి. కొన్ని మీడియా వ్యవస్థను తన వైపు తిప్పుకొని చేసిన మంచిగా సరే చెప్పుకుంటే ప్రజలకు నిజాలు తెలుస్తాయి. చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి. మీడియా వ్యవస్థను ఏ విధంగా తన గుప్పిట్లో పెట్టుకొని నడిపిస్తున్నాడో చూస్తారు కదా, ఆ విధంగా నడిపించాలి. మిమ్మల్ని తప్పుడు ప్రచారాలు చేయమని చెప్పేసి చెప్పట్లే, తప్పుడు ఆరోపణలు చేయమని చెప్పేసి చెప్పట్లే. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఉండాలి కదా. ఏ వ్యవస్థను పనిచేయాలి కదా. ఈయన వైపు ఏ వ్యవస్థనూ లేదు. పైన దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఏం చేసుకుంటాడు, ఎంతవరకు చూసుకుంటాడు దేవుడు? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. ఓడిపోయిన తర్వాత చెప్పుకుంటున్నారు వైసీపీ వాళ్ళు, మేము ఆ టైంలో ఇది చేసామని చెప్పేసి. ఓడిపోయిన తర్వాత చెప్పండి ఏం లాభం చెప్పండి? ఆల్రెడీ కార్యకర్త అంతా కూడా నాశనం అయిపోయారు. ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, డయాఫ్రామ్ వాల్కు సంబంధించి ఎక్కడా కానీ ఎవ్వరు కూడా నిజాలు చెప్పే ప్రసక్తే లేకుండా పోయింది. ఎందుకంటే అన్ని వ్యవస్థలు కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్నాయి. అఫ్కోర్స్ కాగ్ అదొక ఇండిపెండెంట్ సంస్థ కాబట్టి వాళ్ళనే నిజాలు చెప్పారు. లేకపోతే అది కూడా చంద్రబాబు నాయుడు గారు గుప్పిట్లోకి వెళ్ళిపోయి అంటే ఇంకొకలా ఉండేది. ఎనీహౌ జగన్మోహన్ రెడ్డి గారు సంయమనం, పోలవరం ప్రాజెక్టు మీద తిరిగిలేని చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. కానీ ఈ రోజుల్లో దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. మేబీ దేవుడు చూసుకోవడానికి అవి చాలా టైం పడుతుంది. ఆ లోపు జరగాల్సింది కూడా జరిగిపోతుంది. కాబట్టి కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా కొంచెం అడుగులు వేసి ఒక 4-5 మీడియా సంస్థలను కొనేయడమో, లేకపోతే 4-5 వ్యక్తుల ద్వారా మీడియా సంస్థలను పెట్టించడమో ఏదో ఒకటి చేయాలా. లేకపోతే ఆ పచ్చ మీడియా దాటికి మనకు తెలిసి అయితే చాలా కష్టమైపోతుంది వైసీపీ నిలబడడం. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడు 3 పార్టీల కలయిక, 3 పార్టీల సోషల్ మీడియా పేజెస్, 3 పార్టీల యొక్క యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళ ఫాలోవర్స్ బీభత్సం. దాటిని తట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తులు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. లేకపోతే రాబోయే ఎన్నికల్లో 2029లో చాలా ఇబ్బందులు గురవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే నాశనం అయిపోయింది కార్యకర్తలు. ఆల్రెడీ చాలామంది ఊర్లు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ కార్యకర్తలందరూ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి వాళ్ళ ఊర్లో వాళ్ళ బతకనిచ్చేలా చేయాలంటే మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావాలి. రాకపోతే కార్యకర్తలందరూ కూడా జంపుకు జపాంక్ ఉన్న వాళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఇంకా